వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. వ్యవసాయ రంగంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. రైతులకు బకాయిలు పట్టి వెళ్లిపోయిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపాటు. మేడ్చల్ మల్కాజ్గిరిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్. తెలంగాణను సాధించిన వాడిగా కేసీఆర్, ద్రోహిగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతారన్న కేటీఆర్. విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన ప్రత్యేక బృందాలు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణకు నిజమైన ద్రోహి సీఎం రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందే. కాంట్రాక్టు సంస్థలను ఆదేశించిన జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. తమ సమస్యలను పరిష్కరించాలని సిద్దిపేటలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన. బస్ డ్రైవర్పై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫ్యామిలీ గొడవపై స్పందించిన మంచు విష్ణు. ఫ్యామిలీ గొడవను పెద్దగా చిత్రీకరించడం తగదని వ్యాఖ్య. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వేద మంత్రాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత అందశ్రీని సీఎం సన్మానించారు. గుండు పూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు తెలంగాణ తల్లి చేతిలో పొందుపరిచారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. మన సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు,
తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. అన్ని పంటలకు బీమా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంట బీమా ప్రీమియంను పూర్తిగా భరించిందన్నారు. తుఫాన్లు వరదలు వచ్చినా వ్యవసాయ శాఖ మంత్రి పౌర సరఫరాల మంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదని, ధాన్యం బస్తాకు 1700 రూపాయలు కూడా ధర రాని దారుణమైన పరిస్థితి, రైతులు నష్టపోతూ ఉంటే దళారులు బాగుపడుతున్నారు. వ్యవసాయ రంగంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. 960 కోట్ల రూపాయలు ధాన్యం రైతులకు బకాయి పెట్టి వెళ్లిపోయిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంట నష్టానికి వస్తే ఆ బీమాని ఎత్తేశారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఇచ్చాడు. ఉచిత పంటల బీమా అంటే బహుశా చంద్రబాబు నాయుడుకి తెలుసో తెలీదో, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తే, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, ఒక వంతు రైతు భరించాలి. కాబట్టి ఆ రైతు భరించాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ క్రాపింగ్ అయిపోయిందంటే ఆ పంటకు సంబంధించినటువంటి రైతు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా, రైతు వాటా చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యూనివర్సలైజేషన్ ఏదైతే ఉందో, అన్ని పంటలకి అన్ని దగ్గరలా కొంతమందికే ఇస్తాం, మేము వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఫారెస్ట్ రైట్స్ కింద చేసుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎండోమెంట్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కౌలు రైతులకు సంబంధించి ఉండొచ్చు, వాళ్ళందరికీ మాత్రం మేము ఇవ్వము. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతుకి కనుక మీరు పంట రక్షణ బీమా రక్షణ కల్పించకపోతే మేము బయటకు ఎదురుగుతామని చెప్పి రైతులకు సంబంధించినటువంటి వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా మొత్తం 100% ఆ ప్రీమియం భరించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి మంగళం పాడి ఈరోజు ఎవడన్నా రైతు బీమా కడితే దానికి మ్యాచింగ్ మేము ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అని చెప్పి ఈరోజు రైతులకు సంబంధించి బీమా విధానంలో ఈరోజు మోసం చేశారు. తుఫాన్లు వచ్చింది, వరదలు వచ్చాయి, ఎక్కడన్నా ధాన్యం సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ ఒక్క సమీక్ష నిర్వహించి ఎంత తడిసినటువంటి ధాన్యం ఉంది, ధాన్యం తడవకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ధాన్యం తడిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక్క సమీక్ష కూడా మీరు నిర్వహించినటువంటి దాఖలాలు లేదు. దాన్ని బట్టే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది. కూటమి ప్రభుత్వంలో దాదాపుగా బస్తాకి 1720 రూపాయలు కూడా ధర రానటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కాబట్టి ఎన్నో సందర్భాలలో పాపం రైతులు వెళ్లి పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణను సాధించిన వాడిగా కేసీఆర్, తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేశారంటే అస్తిత్వం మాయం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారాయణ ఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు. అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ. గద్వాల పోచంపల్లి నేతన్నలు, వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన నేతలు. ఆ చీరలను, ఆ పట్టు చీరను ధరిస్తూ
ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి. కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు, భౌగోళిక మెట్ట పంటలు, మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు. ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా రాజమాతగా అందమైన కిరీటం. ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. కానీ ఈరోజు ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలి, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఈ మాట నేనంటే కొంతమంది తప్పు అనుకోవచ్చు, కానీ దయచేసి ఆవేదనతో ఉద్వేగం నుంచి అంటున్న మాట, ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. విశాఖ పోర్టును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్ కు గేటు వేగా వైజాగ్ పోర్టు మారింది. దీంతో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలో పెద్ద సంఖ్యలో అక్రమ రవాణా దందా బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యం సీజ్ చేశారు. ఈ సోదాలలో 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రత్యేక బృందాలు తనిఖీ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో దుండగులు 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 0 టికెట్ వలన ఆర్టీసీ అద్దె బస్సులలో కెపాసిటీ కన్నా ఎక్కువ మంది ఎక్కడంతో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. బస్ డ్రైవర్లపై జరుగుతున్న దాడులపై ఆర్టీసీ అధికారులు, బస్సు యజమానులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డ్రైవర్ల ఐక్యత, 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 డ్రైవర్ల ఐక్యత. అద్దె బస్సు డ్రైవర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మమ్మల్ని డిపోలో మేనేజ్మెంట్ వాళ్ళు చాలా చులకన చూస్తారు. ప్లస్ టార్చర్ అంటే ఇక ఘోరంగా టార్చర్. మేము వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి మేము సిద్దిపేటలో కిరాయిలు తీసుకొని ఉంటున్నాం. మేము మిస్టేక్ అంటే 120 మంది 150 మందిని ఎక్కించుకొని మేము పోతుంటే ఏదైనా ఒక స్టేజ్ కాడ ఎక్కడన్నా మధ్యలో ఆపకపోతే దానికోసమని పక్కకు పెడతారు. మీరు ఓవర్లోడ్తో మీరు నడపకపోతే నడపమంటే మీరు పనికిరారు మా డిపోలో, మీరు వెళ్ళిపోండి, మీరు ఏదైనా లారో ట్రాక్టరో క్యాబ్ ఏదో ఓలోనో ఏదో చూసుకొని మీరు నడుపుకోపోరు, కానీ మా దాంట్లో మీరు పని చేయరు అని చెప్పేసి అధికారులు, మాకు ఆర్టీసీ పనికి రారు మీరు అసలుకే అని చెప్పేసి అధికారులు చాలా మమ్మల్ని అసలు చులకన చూపు చూసేస్తారు. మేము గత 10-15 సంవత్సరాల నుంచి ఈ అద్దె బస్సు డ్రైవర్గా చేసుకుంటూ ఉంటున్నాము, కానీ మాకు ఈ సంవత్సరం మాకు ఎటువంటి కూడా విలువ మాకు ఇస్తలేరు. అసలు
ఇగో ఇది మాకు కావాల్సింది. మాకు ఏంటంటే మేము ఈ 120 మంది 150 మందిని ఎక్కించుకొని పోతుంటే మాకు పానాలు మేము చేతిలో పెట్టుకొని నడుపుడు అవుతుంది. ఎవరన్నా ఒకరు జారి పడితే ఎంత మాకు మమ్మల్ని ఖచ్చితంగా మనం పక్క పెడతారు వాళ్ళు, మళ్ళీ తీసుకునే అది కూడా లేదు మాకు. కాబట్టి మాకు ఇటువంటి కొన్ని సమస్యలు మాకు పరిష్కారం కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దానికోసమనే మేము ఇది ఇవాళ రిపోర్ట్ చేయలేము. మేము బంద్ అనేది కాదు, మేము రిపోర్ట్ చేసుకోలేము. మేము రిపోర్ట్ చేయలేము. మేము డ్రైవర్స్ అందరం మేము పోవద్దు అని అనుకున్నాం, అంతే. మేము పోలేదు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని ఆయన నిర్మాణ సంస్థలు మెగా ఇంజనీరింగ్, బావర్, ఈఎస్సీ, ఎం వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్ఈ నరసింహమూర్తి తదితరులతో సమీక్షించారు. వచ్చే వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో పర్యటిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ ప్రకటిస్తారన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళిక మేరకు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు 600 మీటర్లకు చేరుకున్న వెంటనే సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ వెల్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జలవనరుల శాఖతో నిర్వహించే వీడియో టెలికాన్ఫరెన్స్ల సమాచారం ముందస్తుగా తనకు గాని ముఖ్యమంత్రి గాని ఎందుకు తెలియజేయడం లేదని ఈఎన్సీ సిఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత శుక్రవారం పీపీఏ సీఈఓ అతుల్ జైన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వివరాలను ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి సీఈఓ చేసిన కీలక వ్యాఖ్యలను శనివారం ఆంధ్రజ్యోతిలో చూశానని, పత్రికల్లో చూస్తే తప్ప సమాచారం తెలియకపోతే ఎలాగని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తాము 5,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూనే ముందస్తుగా ఇచ్చిన నిధుల్లో 75% ఖర్చు పెడితేనే తదుపరి వాయిదా మొత్తం విడుదల చేస్తామని ఆయన చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలను తనకు చెబితేనే సీఎంకు వివరించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. గ్రాండ్ గా ఉండే తెలంగాణ తల్లిని తీసి బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. రేవంత్ పిట్ట బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. జొన్నలు, మొక్కలు ఇతర రాష్ట్రాలకు కూడా పండుతాయి. పూలని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదే. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించారు. తెలంగాణ ప్రత్యేకతే బతుకమ్మ గుర్తింపునకు మల్లు స్వరాజ్యం, విమలక్క, సంధ్య పనికిరారా అని ప్రశ్నించారు. గ్రాండ్ గా ఉండే తల్లిని తీసేసి బీద తల్లిని పెట్టినామని రేవంత్ గొప్పలు చెప్తుండు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నించారు. కూడా చూడడం జరిగింది. మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది యువకులు, ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి. ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి, మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి, ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలుగన్న తెలంగాణ తల్లి, వారిని ఇవాళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూల హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు 9 మంది కవులు కళాకారులకు మేము
స్థలాలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని ప్రకటించినారు. సంతోషం మీరు గుర్తించినందుకు. మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ? విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు, కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు. మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో? మా పిఓడబ్ల్యూ సంధ్యక్క పనికిరాదా? మా భూమి సంధ్యక్క పనికిరాదా? మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా? మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా? మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తు లేదా అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. బీజేపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వెటర్నరీ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ఇంటి వద్ద బీసీ ముఖ్య నాయకులతో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం గత 30 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాదిగా ఉద్యమాలను చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ కొన్ని విజయవంతం కాగా మరికొన్ని నెరవేరాల్సిన అంశాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీలకు న్యాయం చేస్తుందని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి ఒక బీసీ అని గుర్తు చేశారు. ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశారని, ఇదే దిశగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అవడానికి బీసీల ఆశయ సాధన కొరకు తీసుకోవాల్సిన నిర్ణయాలను బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య వివరించారని అన్నారు. యావత్ భారతదేశంలో బీసీల కొరకు పోరాడే ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని దుర్గా నరేష్ కొనియాడారు. బీసీల అభ్యున్నతి కొరకు ఆర్ కృష్ణయ్య అనేక ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. బీసీల కొరకు నిరంతరం పాటుపడే నాయకుడైన ఆర్ కృష్ణయ్యను బీజేపీ ప్రభుత్వం గుర్తించి రాజ్యసభ అభ్యర్థిగా ఎంచుకోవడం అభినందనీయమని, ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో బీసీల కొరకు తన గళాన్ని వినిపించాలని దుర్గా నరేష్ ఆకాంక్షించారు. ఆర్ కృష్ణయ్య తన నివాసానికి వచ్చిన సందర్భంగా బోను నరేష్ గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం గత 30 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాది ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ఇప్పటికి కొన్ని డిమాండ్లు సక్సెస్ అయినాయి, ఇంకా చాలా డిమాండ్లు సక్సెస్ కావాల్సినవి. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రధానమంత్రి స్వయాన బీసీ ఆయన బీసీ సానుకూల వైఖరి అవలంబిస్తుందని ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ ఏబీసీలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా అనేక డిమాండ్లను సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టడానికి సానుకూలంగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఇదే దిశగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చే దిశకు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి కాలేజ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసి బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను సూచిస్తాను. తెలంగాణకు నిజమైన ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, కొడగండ్ల, దేవరూపల మండల కేంద్రాల్లో తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తీసేయడం దారుణమని అన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించడమే అని మండిపడ్డారు. కేసు కానీ అనేది జరగలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన చాలా సాక్ష్యాలు. చంద్రబాబును లెటర్ ఇవ్వని మేము 15 మంది ఎమ్మెల్యేలను డొల్లి పెడితే ఈయన ఒక్కడే చంద్రబాబు గారికి ఇవ్వద్దని మాట్లాడినాం. బాబ్లీ ప్రాజెక్టు మీద మేము పోరాటం చేసి మేము తన్నులు తింటా అంటే పరారేయచ్చు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ చూపెట్టారు. మేము 15 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేస్తే ఒక్కడే రిజైన్ చేయకుండా వాపసు వచ్చాం. తెలంగాణ ద్రోహి, మాయమాటలు, అబద్దాలు చెప్పి మోసాలు చేసి ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఒకటే అంటున్నా, ఆ రోజు సోనియా గాంధీ గారినో 1000 మందిని చంపిన బలిదేవత అన్నారు. ఈరోజు సోనియమ్మే ఇచ్చిందని అంటారు. నేను ఒకటే అంటున్నా, సోనియమ్మ ఇచ్చిందని నువ్వు అంటున్నావు. సోనియమ్మ చేయబట్టే, కాంగ్రెస్ చేయబట్టే తెలంగాణ వచ్చిందని. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరు చేయబట్టి? గాంధీ గారు చేయబట్టి.
బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని అంటారా? 1000 మంది ఆ రోజు ప్రాణత్యాగం చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ సాధించాం. తెలంగాణ గాంధీ, తెలంగాణ ఆయన రూపకల్పన చేసి తెలంగాణకి ఏమేమి అవసరాలున్నాయో 10 ఏళ్ళు చేసిన మహానుభావుడు. తెలంగాణ విగ్రహం తయారు చేస్తే ఆ విగ్రహంకు ఒక దేవత తిరిగి ఉండాలని తయారు చేశాడు. తెలంగాణ సంస్కృతిని పెట్టాడు. బతుకమ్మ అంటేనే మహిళల లోపల అదొక దేవత తిరిగి తయారు చేసిన దాన్ని తీసేసి కాంగ్రెస్ దేవతను పెట్టారు. వాళ్ళు కాంగ్రెస్ అమ్మను పెట్టారు. తెలంగాణ దేవతను తీసేసి కాంగ్రెస్ అమ్మను పెట్టారు. సిగ్గు లేదు మాట్లాడడం. ఇంకా దాని చిత్ర విచిత్రాలు నువ్వు ఎలక్షన్ల ముందట మాట్లాడినవన్నీ మళ్ళీ మాట్లాడు. ఒక్కటన్నా నెరవేర్చావా? ఏదన్నా కరెంట్ ఇచ్చినావంటాడు. కరెంట్ ఎవరికి వచ్చింది ఇంటికి? అది 100 కోట్ల రూపాయలు. అది నువ్వు గ్యాస్ది అది బోకసే. ఏది బోకస్? మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో మంచు మోహన్ బాబు నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడీ షరీఫ్ పోలీసులు మంగళవారం 2 కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, అతని భార్య భూమా మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. జల్పల్లిలోని ఇంటికి వెళ్లే మార్గ మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలో అన్ని పరిష్కారం అవుతాయని విష్ణు అన్నారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన తెలిపారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వీఐపీ దర్శనంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన శబరిమల సన్నిధానానికి నటుడు దిలీప్ వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయనకు ప్రత్యేక దర్శన వసతులు కల్పించారు. దీనివల్ల సాధారణ భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ కేసులో హైకోర్టుకు స్పెషల్ ఆఫీసర్ వివరణ అందజేశారు. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ బిజోయ్ ఓ రిపోర్టును కేరళ హైకోర్టు సమర్పించారు. నటుడు దిలీప్ దర్శన ఏర్పాట్లను దేవస్థానం బోర్డు చూసుకున్నట్లు ఆయన చెప్పారు. పోలీసులు ఆ ఏర్పాటు చేయలేదన్నారు. అయితే భక్తులకు దర్శనం సులభంగా కల్పించే రీతిలో తాము పనిచేస్తూ ఉంటామని సన్నిధానం వద్ద ఉన్న సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల దేవస్థానం విజిలెన్స్ ఇప్పటికే ఓ రిపోర్టును అందజేసింది. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ కూడా ఆ విషయాన్ని తన స్టేట్మెంట్ లో తెలిపారు. నటుడు దిలీప్ దర్శనం చేసుకున్న సమయంలో జరిగిన లోపాలపై ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డును కేరళ హైకోర్టు తప్పు పట్టింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. వ్యవసాయ రంగంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. రైతులకు బకాయిలు పట్టి వెళ్లిపోయిన చంద్రబాబు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్. తెలంగాణను సాధించిన వాడిగా కేసీఆర్, ద్రోహిగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతారన్న కేటీఆర్. విశాఖ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన ప్రత్యేక బృందాలు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణకు నిజమైన ద్రోహి సీఎం రేవంత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి. తమ సమస్యలను పరిష్కరించాలని సిద్దిపేటలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన. బస్ డ్రైవర్పై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన పంబ ఆరతి వేడుకలు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన అయ్యప్ప భక్తులు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.